హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ అండ్ దేవి వ్లాగ్స్. ఇది ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఇది మొన్న సండే ఫిష్ ఫ్రై చేశాను అనమాట. ఆయిల్ కొంచెం మిగిలితే వేసాను, వేస్ట్ అయిపోద్దని నార్మల్ ఆయిల్ కొంచెం వేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక మెంతులు వేసాను. మెంతులు వేస్తే ఫిష్ అంటే పులుసులో బాగుంటుందని చెప్పేసి తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా, అవి ఆనియన్స్ వేసాను. అంటే ఒక 5 pieces ఏమో ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఎందుకు అని చెప్పేసి ఆ రోజే కొంచెం ఎక్కువైంది, పక్కా తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈరోజు ఫిష్ పులుసులాగా కొంచెం అంటే థిక్ గ్రేవీలాగా చేశాను అనమాట. ఇవి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలి. అందులో కొంచెం పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేశాను, అవి కూడా వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను సండే వేసాను అనమాట. ఫ్రెష్గా వేసే టైం లేదు, సండే వేసింది ఉంది, అది కొంచెం వేస్తాను అనమాట. అప్పటికప్పుడు మనం దంచుకుంటే చిన్న రోట్లో కానీ అలాగా మనకి మిక్సీలో వేసుకున్నా బాగానే ఉంటుంది ఫ్రెష్గా, కానీ రోట్లో దంచుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి ఏ కర్రీలోనైనా గ్రేవీ రావడానికి ఏంటంటే ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగేసుకొని ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి, అప్పుడు థిక్ గ్రేవీ వస్తుంది. అండ్ ఇది నేను ఎలక్ట్రిక్ చాపర్ తీసుకున్నాను అమెజాన్లో. నేను చూపిస్తాను రివ్యూ, బాగానే పనిచేస్తుంది. నేను ఒకసారి వీడియో తీసి పెడతాను, అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది. ఇవి ఫిష్ పేరు వచ్చేసి ఇసుకదొందులు అంట ఫ్రెండ్స్. నాకు ఐడియా లేదు, ఫిష్ పేరు లేదు సరిగ్గా, మా హస్బెండ్ చెప్పారు. ఇవి శుభ్రంగా సాల్ట్ వేసి కడిగేసి అందులో వేసాను. మనకి ఏవైనా చికెన్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ సాల్ట్ కొంచెం లైట్గా మజ్జిగ, నిమ్మకాయ వేసి కడిగితే కనుక స్మెల్ రాదు కర్రీ వండేటప్పుడు. మనకు ఆ స్మెల్ నీచు వాసన లేకుండా ఉంటుంది అలా వాష్ చేసుకుంటే. అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసాను. అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి ఫ్రెండ్స్. మనం చింతపండు రసం వేసే ముందు ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి నేనే చేస్తానని చెప్తాను కదా, అది మొన్న సండే చేసుకున్నాను, అది వేసేసాను. అవి కొంచెం ఈ ముక్కలు ఏంటంటే ఫిష్ పీసెస్ కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. అది కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచిన తర్వాత చింతపండు రసం వేసాను. మనకి వంజరం చేపలు ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి. వంజరం వచ్చేసి కొంచెం స్కిన్ మందంగా ఉంటుంది, ముక్క కూడా కొంచెం గట్టిగా ఉంటుంది, అంటే మధ్యలో ముళ్ళు ఒకటే ఉంటుంది. ఇవైతే చిన్న చిన్న ముళ్ళు ఎక్కువనే ఉన్నాయి, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇది ఫ్రై కూడా బాగానే ఉంటుంది, కర్రీ కానీ మనకి గుడ్లాగా చేసినా పులుసులాగా చేసినా బాగానే ఉంటుంది. కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు చింతపండు రసం నానబెట్టి ఉంచాను, చింతపండు రసం వేసేస్తున్నాను. ఇది నేను ఏదే పులుసు చేసినా కానీ మరీ బాగా వాటరీగా చేయను, కొంచెం థిక్ గ్రేవీలాగా చేసుకుంటాను, నాకు అలా ఇష్టం.
కొంచెం ఆ పులుసు అంతా ఆ పీసెస్కి పట్టి ఎగిరిపోయేంత వరకు ఉంచి అది దగ్గర పడేంత వరకు ఉంచానన్నమాట. అంటే కొంచెం పులుసు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం అలా ఉంచి తీసేసుకోవచ్చు. కానీ కొంచెం దగ్గరగా ఉంటే కర్రీ బాగుంటుందని చెప్పేసి నాకు అలా నచ్చుతుంది అనమాట. మరి పులుసులాగా ఇప్పుడు చూడండి అలాగా కూడా తీసేయచ్చు, కానీ కొంచెం నేను దగ్గర పడేంత వరకు ఉంచుతాను. ఇంకా ముక్కలు చెదిరిపోతాయని చెప్పేసి మనం అలా తిప్పుతాం అన్నమాట ఫిష్ కర్రీకి. అంటే ఈ ముక్కలు అయితే చెదరవు, కాకపోతే మనకి ఎందుకు మళ్ళీ అని చెప్పేసి నేను అలా చేస్తాను. కొత్తిమీర అయితే కొంచెం దించే ముందే వేసేస్తాను, ఎందుకంటే స్మెల్ అది కర్రీకి బాగా పడుతుందని చెప్పేసి. ఫ్రెష్ కొత్తిమీర మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రెండ్స్, మనకి ప్లాస్టిక్ కవర్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ కట్ చేసి పెట్టుకుంటే మీకు ఈవెన్ 10 to 12 days వరకు స్టాక్ ఉంటుంది కొత్తిమీర కానీ కరివేపాకు కానీ. ఒకసారి అలా ట్రై చేయండి. మనకి నార్మల్గా మనం కట్ చేసి పెట్టకుండా అలా వదిలేసినట్టయితే ఊరికే పాడైపోద్ది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. కట్ చేసి ఏదైనా ప్లాస్టిక్ కవర్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టండి. మనం కర్రీ వండుకునే ముందు వాష్ చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. మరి తడిగా ఉంచినా కానీ కుళ్ళిపోయినట్టు ఉంటుంది. అది కొంచెం పొడిగా ఉండాలి కాబట్టి నేను అలానే కట్ చేసి వేస్తాను. కర్రీలో వేసే ముందు వాటర్లో వాష్ చేసి వేసేస్తాను అనమాట. కరివేపాకు కూడా మనకి లేత కరివేపాకు కాకుండా కొంచెం ముదురు ఆకులు అయితే కనుక మనకి ఫ్లేవర్ అది బాగుంటుంది. అందుకని కొంచెం ముదురు ఆకులే వేస్తాను కరివేపాకు అయితే, లేత ఆకులు కాకుండా. మనకి ఇవన్నీ కూడా కర్రీ ఫ్లేవర్ రావడానికి, టేస్ట్ రావడానికి ఇవన్నీ చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఇలా ఈ టైప్లో చేయండి, బాగుంటుంది కర్రీ అయితే. పీసెస్ చూసారా చెదరకుండా, కర్రీ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివాని దేవి వ్లాగ్స్.